ఫస్ట్ ఇప్పటి సభలో ఈయనే ఫస్ట్ చెప్పావు, తద్వారా మళ్ళీ నువ్వే అక్కడ రమ్మని చెప్పి పిలిచావు. అక్కడే అయిపోయింది కదా నీకు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అన్న తర్వాత మనదే ఆధిపత్యం అన్నాం, మనమే డిసైడ్ చేస్తాం, మనమే శాసిస్తామన్నాం. ఏంది శాసించింది? ఎదురోడు శాసిస్తే నువ్వు వెళ్ళి అందులో కూర్చున్నావు. ఇప్పుడు అన్నయ్య పదానికి ఒకదానికి పొంతన ఉండట్లేదు. బేసిక్గా డామినేటింగ్ రోల్ నుంచి ఇస్తే తీసుకునే రోల్ నుంచి చివరికి వాళ్ళతో లాక్కోవడం సంగతి కూడా ఎవరు కానీ ఏమంటున్నాడు ఇప్పుడు చివరికి పెద్దలతో సంప్రదిస్తా. నువ్వు పోటీ చేయడానికి ఎవరితో సంప్రదించేది? గొట్టం ఎవడా గొట్టంగాడు? నువ్వు సంప్రదించాల్సిన పని ఏంది నీకు? నాకు అర్థం కాల. నువ్వు కదా డిసైడ్ కావాల్సింది, ఎంపీ చేయాలా ఎమ్మెల్యే చేయాలి. ఇప్పుడు కుప్పం నేను పోటీ చేస్తాను చంద్రబాబు నీ దగ్గరకు వచ్చి సంప్రదించాడే ఏంది? మంగళగిరి నారా లోకేష్ ముందే ప్రకటించుకున్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు. క్లియర్గా ఉంటే నువ్వేంది ఇంకా సంప్రదించేది ఏంది? నువ్వు వాటి దాకా నీ సీటు గురించి సంప్రదిస్తా కూర్చున్నావా? పిఠాపురం చేయాలా, భీమవరం చేయాలా? పార్టీ విషయంలోనూ సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, తన సీటు విషయంలో కూడా సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వీక్ పాయింట్ ఏంటనేది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారి. ఆత్మన్యూనతాభావం, నాయకత్వ లోపం. తను నాయకుడే, అరవగలిగిన నాయకుడే కానీ నిర్వహణ చేతనైన నాయకుడు కాదు. తనకు నిర్వహణ చేత కాదన్నది భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది. మేము చూసి పెడతాం, నువ్వు ముందు నుంచో బాబు, నిన్ను ముందు నుంచో పెట్టి మేము కథ నడిపిస్తామని. ఇవాళ బీజేపీ ఎట్లా బార్గెన్ చేయగలిగింది? 0.8% వచ్చినప్పుడు 10 ఎమ్మెల్యే తీసుకుంటే 6% వచ్చినటువంటి 24